హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడవుతుంది. ఇప్పుడైతే ఒక 2 మిరపకాయలు సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు 3 ఉల్లిపాయలు అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది కదండి, వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కూడా మీడియంలో పెట్టి ఉల్లిపాయ వేపుకోవాలండి, లేకపోతే హైలో పెడితే మాడిపోద్ది. టమాటా అయితే నేను కొద్దిగా ఇలా దగ్గరగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. బాగానే ఒక టమాటా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇది బాగా మగ్గే వరకు 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయ టమాటా కూడా పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఒక్కొక్క సైడ్ ఒక్కోలా చెప్తారండి. ఇటు సైడ్ అయితే మా సైడ్ అయితే ఉల్లిపాయ మగ్గుతుంది, లేకపోతే ఉల్లిపాయ వేగుతుంది అలా చెప్తారండి. వేరే సైడ్ వేరేలా చెప్తారు. అంటే ఏరియాని బట్టి మాట మారుతుందండి. ఉల్లిపాయ అయితే చూడండి ఇలా దగ్గరగా అయిందండి. ఇంకా కొద్దిగా వేగాలి. మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి మటన్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మటన్ వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకొని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వాలండి. ఒక 20 నిమిషాల పాటు సరిపోతుందండి. ఒక 20 నిమిషాలు, అరగంట అయినా 20 నిమిషాలైనా సరిపోతుందండి. ఇది ఆయిల్లో బాగా మగ్గుతుందండి. కొద్దిగా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. దీంట్లో వాటర్ అంతా బయటికి వచ్చి ఆ వాటర్తో పాటు బాగా ఉడుకుద్దండి. అప్పుడైతే మటన్ బాగా లేతగా ఉందండి. మటన్ అయితే ఇప్పుడు కోసేపు ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిద్దామండి. ఇదిగోండి చూసారా ఎలా ఉడికిందో. మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకుందామండి. నేను గరం మసాలా పేస్ట్ అయితే ఆడుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, యాలక్కాయలు, లవంగాలు అన్నీ వేసి చెక్క, లవంగా మొత్తం అన్నీ వేసుకున్నానండి. వేసుకొని పేస్ట్ అయితే ఆడాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. మీరు తగినంత వేసుకోండి కారం. సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. నేను ఇందాక ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసానండి, అందుకే ఇప్పుడు తగ్గించేసాను ఉప్పు. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ మసాలా అంతా శుభ్రంగా ముక్కకి బాగా పట్టే వరకు కూడా ఉంచాలండి. అలాగా ఇదండి మసాలా ఆయిల్ అయితే పైకి తేలింది చూసారా. ఈ ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కకైతే బాగా పట్టిందండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. నేను పెద్ద పెద్ద ముక్కలు అయితే పిల్లలు సరిగ్గా తినరండి, అందుకని నేను చిన్న చిన్నగా కొట్టించేసాను ముక్కలు అయితే.
పిల్లల కోసమండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే మటన్ ఎక్కువ తినడానికి ఇష్టపడరండి పిల్లలు. అందుకని నేను బాగా చిన్న చిన్నగా కుట్టించేసాను ముక్కలు. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకొక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి దీన్ని. అప్పుడైతే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఉడుకుతుంది, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇవాళ సండే కాదండి, అందరి ఇంట్లో కూడా ఏముంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చికెను, మటను, ఫిష్ కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే మటన్ అండి ఇవాళ. ఇంకొక 15 నిమిషాలు ఉడకాలండి. వాటర్ అంతా దగ్గరగా ఇంకిపోవాలి. కొంతమంది ఇలా ఉంటే దింపేస్తారండి, ఎందుకంటే కలుపుకోవడానికి కావాలి కదా అని. నేను ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవచ్చండి. కూర అయితే కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి నేను ఇంకా ఇలా స్టవ్ కట్టేస్తున్నానండి. కూర అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.